ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి 2 గంటల్లో 15% పైగా పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల వారీగా కొన్ని చోట్ల తక్కువ పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. ఏదులాపురం, వైరా, మదిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 116 వార్డులకు గాను 415 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,41,875 మంది ఓటర్లున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి ఏదులాపురం మున్సిపాలిటీలో మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. లైవ్ ఫార్ అందిస్తారు. ఎస్ సాంబశివరావు, మనం చూస్తున్నాం ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ఓటర్లు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉదయం 7 గంటలకు అనుకున్న విధంగానే షార్ప్గా పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెదురుమదురు ఘటనలు కూడా నమోదు కానట్టు పరిస్థితి కనిపించింది. ఒక సత్తుపల్లిలో మాత్రమే రాత్రి కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినట్టుగా మనకు పోలీసు అధికారులు తెలియజేశారు. సత్తుపల్లి 2వ వార్డులో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు గత రాత్రి వాళ్ళు సర్దుబాటు చేశారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా ఎక్కడ జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు కూడా నమోదు కాలేదు. ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది. కానీ కొత్త పాల్వంచలో ఉన్నటువంటి 27 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. స్థానికేతరులు అక్కడ తిరుగుతున్నారని చెప్పేసి అక్కడ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. స్థానికేతరులు గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు యథేచ్ఛగా పాల్వంచ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి బూతుల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఓటర్లను ప్రలోభపెట్టడం, భయపెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని మీద ఎన్నికల అధికారులు ఇప్పటివరకు కంప్లైంట్లు కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కానీ ఎన్నికల అధికారులు వాళ్ళని నిరోధించడంలో, స్థానికేతరులను అడ్డుకోవడంలో, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రలోభాలను అడ్డుకోవడంలో ఎన్నికల అధికారులు చొరవ చూపడం లేదనేటువంటి ఒక విమర్శ కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇక్కడ కార్పొరేషన్లో వినపడతా ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి లెక్క ప్రకారం చాలా మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది. 9% పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు ఇల్లందులో 9%, అట్లాగే అశ్వరావుపేటలో అత్యధికంగా 20% పైగా పోలింగ్ నమోదైతే కొత్తగూడెం కార్పొరేషన్లో 8-9% పోలింగ్ నమోదవుతున్నట్టుగా చెప్తున్నారు. 9 గంటల వరకు చూస్తే ఓవరాల్గా జిల్లాలో దాదాపు 13% పోలింగ్ శాతం దాకా నమోదైంది. ఇప్పుడు మరొక గంట గడిచింది. 9 నుంచి 10 గంటలు గడిచింది. మరొక 4-5% యాడ్ అయ్యేట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది కార్పొరేషన్లలో, అట్లాగే ఇల్లందు మున్సిపాలిటీలో. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఖమ్మం జిల్లాలో కల్లూరులో అత్యధికంగా 20% దాకా 19.47% పైగా పోలింగ్ నమోదైంది. కల్లూరులో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఓటింగ్ పాల్గొంటున్నట్టుగా కనపడుతుంది. అత్యధికంగా కల్లూరులో నమోదైతే అత్యల్పంగా మదిర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మదిర మున్సిపాలిటీలో కేవలం 12.27% మాత్రమే పోలింగ్ నమోదైంది 9 గంటల వరకు. ఇప్పుడు మరొక 4-5% యాడ్ అయినట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూసినప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 15.37% పోలింగ్ నమోదైంది. మిగిలినటువంటి ఏదులాపురం కావచ్చు, వైరా కావచ్చు, కల్లూరు, సత్తుపల్లి కావచ్చు, అట్లాగే మదిర కావచ్చు, ఈ 5 ప్రాంతాలలో కూడా ఓవరాల్గా చూసినప్పుడు 15.37% పోలింగ్ నమోదైతే ఒక మున్సిపాలిటీల వారిగా చూసినప్పుడు మదిరలో అత్యల్పంగా 12%, కల్లూరులో అత్యధికంగా 19.37%, ఓవరాల్గా 15.37% దాకా పోలింగ్ నమోదైనట్టుగా చెప్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే పలు చోట్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యథేచ్ఛగా వాళ్ళ పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి ఓటు గుర్తులను కూడా తీసుకొని వస్తున్నట్టు కనపడతా ఉంది. మనం ప్రస్తుతం ఏదులాపురం సంబంధించినటువంటి ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు మొత్తంగా దాదాపు 116 వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 1,41,000 మందికి పైగా ఓటర్లు, 1,48,000 పైచిలుకు ఓటర్లు, 875 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉంటే 31 వార్డులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక వార్డు ఏకగ్రీవమైంది. 108 మంది పోటీలో ఉంటే 43,811 మంది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వైరాలో 20 వార్డులకు గాను 80 మంది పోటీలో ఉంటే 24,689 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అట్లాగే మదిరలో 22 వార్డులకు 70 మంది పోటీలో ఉంటే 25,679 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కల్లూరులో 20 వార్డులకు 72 మంది, 18,866 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సత్తుపల్లిలో 23 వార్డులకు గాను 84 మంది పోటీలో ఉంటే 28,830 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టోటల్గా ఖమ్మం జిల్లాలో 117 వార్డులకు గాను 116 వార్డుల్లో పోలింగ్ కొనసాగుతుంది. 1,41,875 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాదాపు 900 మంది ఏపీఓలు, పీఓలు, 295 మంది పోలింగ్ ఆఫీసర్స్ కలిపి పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
పాల్గొంటున్నారు. సెన్సిటివ్గా 25 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలుగా, 32 పోలింగ్ కేంద్రాలు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 106 వార్డులు, 60 వార్డులు 60 కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లు, మిగతా 46 వార్డులకు గాను దాదాపు 1,85,348 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొత్తగూడెంలో కార్పొరేషన్లో 60 వార్డులకు 354 మంది అభ్యర్థులు అత్యధికంగా పోటీ చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో 1,34,775 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రషాపేటలో 22 వార్డులకు గాను 78 మంది పోటీలో ఉంటే దాదాపు 66,850 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇల్లందులో 24 వార్డులకు గాను 108 మంది పోటీలో ఉంటే 33,723 మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా 288 పోలింగ్ కేంద్రాలు ఉంటే 49 సున్నితమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా, 4 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు గుర్తించారు. 1,400 మంది పైచలకు పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 48 మంది ఆర్ఓలు, ఏఆర్ఓలు 48 మంది మొత్తంగా తమ విధుల్లో పాల్గొంటున్నారు. ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడా కూడా చెదురుమదురు సంఘటనలు జరగలేదు. కానీ చాలా చోట్ల అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రలోభాలకు పాల్పడము, ఓటింగ్ వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాళ్ళతో మాట్లాడము, పోలింగ్ కేంద్రం దాకా తీసుకురావడం లాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. కుమార్.